బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. బెంగళూరు వేదికగా అత్యంత వైభవంగా జరగనున్న ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా ఐడియా అవార్డ్స్ 2026 వేడుకకు ముఖ్య అతిథిగా కేటీఆర్ కు ఆహ్వానం అందింది. నవకల్పనలో పారిశ్రామిక వృద్ధికి ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. ఏప్రిల్ 16న బెంగళూరు వైట్ షీల్డ్ లోని షెరిటన్ గ్రాండ్ హోటల్లో ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. భూబకాసురుల కన్ను కొహెడా ఫ్రూట్ మార్కెట్ పై పడిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాల భూమిని ప్రొహిబిషన్ లో పెట్టి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల కోసం పనిచేస్తున్నాడా, దళారుల కోసం పనిచేస్తున్నాడా అంటూ నిలదీశారు. మార్కెట్ పూర్తయితే వేలాది మంది రైతులు బతుకుతారు. కమిషన్ల గురించి ఆలోచించకుండా ఫ్రూట్ మార్కెట్ను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. గడ్డన్నారం వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కొహెడా పండ్ల మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు. భూములు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వ పెద్దలు గద్దల్లా వాలిపోతున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ప్రజల కష్టాలను పట్టించుకొని రేవంత్ ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతుందని విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం కోసం కేసీఆర్ 170 ఎకరాల స్థలం కేటాయించారని గుర్తు చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. కొహెడా మార్కెట్ స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆరోపించారు. మార్కెట్ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇటీవల మున్సిపాలిటీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం తట్టుకోలేక రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దని గుర్తు చేశారు. మరోవైపు షేర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరగట్లేదని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బందులు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లో జరిగే తన సోదరుడి కుమారుడి వివాహానికి ఆహ్వానించారు మాధవరం కృష్ణారావు. పార్టీ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు నవీన్ రావు, షంభీపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లోని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. హుందాగా వ్యవహరించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సహకరించామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. 2 నెలలైనా కాలేదు, అప్పుడే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ప్రలోభాల పర్వానికి తెరలేపారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు శ్రీనివాస్ గౌడ్. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి బీఆర్ఎస్ కార్యకర్తలని ముద్ర వేసి బిల్లులు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. అటు సోమశిలలో టూరిజం హెలిప్యాడ్ పేరిట దళిత భూములు గుంజుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బాధితులతో కలిసి నాగర్ కర్నూలు కలెక్టర్ బాదావత్ సంతోష్ కు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, పేకాట దందాలు కొనసాగుతున్నాయని, ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోందని అన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నరమేట గ్రామంలో సీఎం పర్యటన ఉందని చెప్పి హడావిడిగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కానీ కేంద్రం ప్రారంభమై 15 రోజులు దాటినా 1 కిలో మొక్కజొన్న కూడా కొనలేదని రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. అవసరమైతే రైతుల పక్షాన పోరాడేందుకు సిద్ధమన్నారు. నిర్మల్ జిల్లా కల్లూరు ప్రధాన రహదారిపై రైతులు నిరసనకు దిగారు. కాంట వేసిన మక్క బ్యాగులు చోరీ కావడంతో ₹1,00,000 నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాం లేక కాంటా వద్దనే రహదారిపై ఆరబెట్టిన 110 మక్క బస్తాలు మాయమయ్యాయి.
దొంగలను వెంటనే పట్టుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు బీఆర్ఎస్ కన్వీనర్ పడకంటి దత్తు, కుంటాల సర్పంచ్ గజేందర్ సంఘీభావం తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడీపల్లెలో వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని యూట్యూబర్ గంగవ్వ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. వరిధాన్యం సెంటర్కు స్థలం సరిపోకపోవడంతో పొలాల్లోనే వడ్లు పోయడం ద్వారా మొలకలొస్తున్నాయని, ధాన్యం పాడవుతున్నందున స్థలం కేటాయించి రైతులను ఆదుకోవాలని గంగవ్వ కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ముందు రైతులు నిరసనకు దిగారు. తాము పండించిన సన్నవడ్లకు బోనస్ డబ్బులు అందలేదని కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లలో ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమకు రావాల్సిన డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనకు దిగిన రైతులను పోలీసులు గ్రీవెన్స్ సెల్ నుంచి బయటకు పంపించేశారు. గజ్వేల్లో స్వచ్ఛందంగా బంద్ జరిగింది. కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడిని నిరసిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అంటూ గజ్వేల్ ప్రజలు మండిపడ్డారు. గజ్వేల్ వాసులు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యాన్ని ఖండించారు. క్యాంప్ ఆఫీస్పై దాడిని పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై ధ్వజమెత్తారు. గజ్వేల్లో ఉనికి కాపాడుకునేందుకే దాడి చేశారని, కాంగ్రెస్ గూండాయిజానికి బీఆర్ఎస్ భయపడదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ప్రశ్నిస్తే చాలు దాడులు, కేసులు పెడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. చెన్నారావుపేట మండలం బాపూనగర్లో బైక్ ఎందుకు వేగంగా నడుపుతున్నావని మందలించినందుకు అజ్మీర రాజు అనే వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేశారు. రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. గాంధీ సరోవర్, మూసీ బ్యూటిఫికేషన్ కోసం తమ నివాసాలను ఎందుకు వదులుకోవాలని ప్రశ్నించారు మూసీ బాధితులు. ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్న మమ్మల్ని ఇల్లు ఎలా ఖాళీ చేయమని అడుగుతారని నిలదీశారు. ఎలాంటి ఉపయోగం ఉందో చెప్పకుండా అడ్డగోలుగా భూములు తీసుకునే హక్కు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ 19వ సర్కిల్ మున్సిపల్ ఆఫీస్లో మూసీ సుందరీకరణ భూసేకరణ కోసం అభిప్రాయ సేకరణ నిర్వహించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆర్డీఓతో తమ గోడు వెళ్లబోసుకున్నారు బాధితులు. మూసీ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను కూల్చితే తిరుగుబాటు తప్పదని రేవంత్ సర్కారును హెచ్చరించారు బీఆర్ఎస్వీ నేతలు. మూసీ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి యాదవ్, మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి తేల్చి చెప్పారు. కొత్తపేటలోని మూసీ పరిసర కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. తీవ్ర ఆందోళనతో ఉన్న ప్రజలకు ధైర్యం చెప్పారు. అధికారం ఉంది కదా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ గా గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్ గా మిట్టపల్లి సరిత పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రజలు తమకిచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామని సంధ్యారాణి అన్నారు. మున్సిపల్ అభివృద్ధికి అంతా ఐక్యతతో కృషి చేస్తామని అన్నారు. మున్సిపాలిటీకి సత్వరమే నిధులు మంజూరు చేసి అభివృద్ధికి దోహదపడాలని మంత్రి వివేక్ని కోరారు. హనుమకొండలోని ప్రధాన రహదారులపై డ్రైనేజీ నీళ్లు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా 49వ డివిజన్ రెవెన్యూ కాలనీ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి ఆటో స్టాండ్ వరకు వెళ్లే రహదారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇందుకు బీఆర్ఎస్ నాయకులు నిలిచిన నీటిపై గులాబీ పూలు చల్లి వినూత్నంగా నిరసన తెలిపారు. సైడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టి సమస్య పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందని స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో స్వశక్తి మహిళల సొమ్ము మాయమైంది. ఏకంగా 26 లక్షల రూపాయలను మాయం చేసిన విఓఏ సరస్వతిపై తగిన చర్యలు తీసుకుని తమ సొమ్ము తమకు ఇప్పించాలని మహిళా సంఘాల సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్కు కూడా విన్నవించారు. ఈ విషయంపై పూర్తి విచారణ జరిపించాలని మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు.
కాళేశ్వరం జలాలు కరీంనగర్లో లోయర్ మానేరు డ్యాంకు చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్ల నుండి 1431 క్యూసెక్ల గోదావరి జలాలను వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోస్తున్నారు. దీంతో మిడ్ మానేరు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంకు 2635 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. 10వ తరగతి మూల్యాంకనం నగదును వెంటనే చెల్లించాలని కోరుతూ మహబూబ్ నగర్ స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు మెరుపు ధర్నా నిర్వహించారు. భగీరథ కాలనీలోని మహబూబ్ నగర్ హై స్కూల్ ముందు ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. గత ఏడాది మూల్యాంకనం నగదును ఇప్పటి వరకు ఇవ్వలేదని వాపోయారు. మూల్యాంకనం డబ్బులు వెంటనే తమ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్పాట్ కేంద్రానికి తాళం వేసి తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రెండో విడత దళిత బంధు లబ్ధిదారులు యాదాద్రి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వం 2023లోనే నిధులను విడుదల చేస్తే రేవంత్ సీఎం అయ్యాక అకౌంట్లను ఫ్రీజ్ చేశారని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరం చూపడం లేదని ఆవేదన చెందారు. తమను కుక్కలను తిప్పుతున్నట్లు తిప్పుకుంటున్నారని, ఇలానే చేస్తే లబ్ధిదారులంతా కలిసి కలెక్టరేట్లోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. 250 దళిత కుటుంబాలకు గత ప్రభుత్వం లబ్ధిదారులుగా ఎంపిక చేసిందని, తక్షణం యూనిట్లను మంజూరు చేసి తమ బతుకుల్లో వెలుగులు నింపాలని కలెక్టర్ను వేడుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రేపు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. సమస్యాత్మక మండలాల్లో డీజీపీ పర్యటిస్తున్న నేపథ్యంలో వాహనాలను, కల్వట్లను పోలీసులు క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. కర్రెగుట్టలోని పామునూరులో ఏర్పాటు చేసిన సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపును డీజీపీ పరిశీలించనున్నారు. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యను పోలీసుల సాయంతో కనిపెట్టి మరీ హత్య చేశాడో భర్త. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సిద్ధారెడ్డి భార్య కవిత కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు సిద్ధారెడ్డి. పవన్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి ఆమె జడ్జిలలో ఉంటోందని గుర్తించారు. దీంతో ఆమెను జహీరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులతో కలిసి వెళ్లిన సిద్ధారెడ్డి భార్య కవితను తన కారులో ఎక్కించుకొని సదాశివపేట మండలం నందికంది వద్దకు రాగానే కత్తితో పొడిచి హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై లారీ ఢీకొని 6 ఏళ్ల చిన్నారి అయేషా అక్కడికక్కడే మృతి చెందింది. కొడంగల్ కార్గిల్ కాలనీకి చెందిన అయేషా తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 210 మంది సిబ్బందిని నెల రోజులుగా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. మందమర్రి అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట నుంచి వైరా వెళుతున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో ముందు వెళుతున్న లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి లారీలో ఇరుక్కుపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద అతడిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నార్సింగ్లో ఆటో ప్రమాదానికి గురైంది. జగ్జీవన్ రామ్ కమిటీ హాల్ సమీపంలో అదుపు తప్పి ఆటో బోల్తా కొట్టింది. అతి వేగంగా దూసుకొచ్చిన ఆటో మలుపు తిరుగుతుండగా రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో 2 లారీలు కారు ఢీకొన్న ఘటనలో 3 చనిపోయారు. ఎన్ఎస్పీ సాగర్ కాలువ ఈ ఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న 3 సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ఘటనతో బ్రిడ్జిపై ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరువైపులా సుమారు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి బారులు తీరారు. వరుస సెలవులు రావడంతో దర్శన కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సత్తంకుళం లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. 2020లో సత్తంకుళంలో తండ్రి కుమారుడు పోలీస్ కస్టడీలో జయరాజ్ బెనిక్స్ అనే తండ్రి కొడుకులు లాకప్ డెత్ అయ్యారు. లాకప్లో పోలీసులు కొట్టిన దెబ్బల వల్లే తండ్రి కొడుకులు మరణించారని పోలీసులపై బాధిత బంధువులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన మదురై జిల్లా కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో హల్చల్ చేసిన దుండగులను అరెస్టు చేశారు పోలీసులు. యూపీ నంబర్ ప్లేట్తో ఉన్న కారును సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు గేటును ఎందుకు ఢీకొట్టారు, మోటో ఏంటి అని ఆరా తీస్తున్నారు. అసెంబ్లీ గేటును ఢీకొట్టి అసెంబ్లీలోకి కారుతో దూసుకెళ్లి స్పీకర్ ఛాంబర్ బయట పూల బొకే పెట్టి పరారయ్యారు. గాలింపు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే దుండగులను అదుపులోకి తీసుకున్నారు. నేపాల్ నుండి ఢిల్లీకి భారీగా ఆయుధాలు సరఫరా అవుతున్న వైనాన్ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పసిగట్టారు. దీంతో వలపన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధానిలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఉగ్ర కుట్రను ఛేదించినట్టయింది. ఆ ఆయుధాలు ఎక్కడి నుండి ఎక్కడికి సరఫరా అవుతున్నాయి, దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు, దాని వెనుక దాగున్న కుట్ర ఏంటి అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున కొండరాళ్లు విరిగి పడడంతో రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. ఎక్కడికక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాళ్లను తొలగించేందుకు అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగింది. బనిహల్, రాంబన్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జమ్మూ శ్రీనగర్ రహదారిలో చాలా చోట్ల కొండచర్యలు విరిగి పడడంతో ఆ మార్గంలో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంగురు, హింగ్ని, సాల్గడి టనెల్ మార్గంలో కూడా కొండరాళ్లు విరిగి పడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఢిల్లీ టీంకు, తమిళనాడు టీంకు మధ్య జరుగుతున్న పోటీగా ఓ యుద్ధంగా డీఎంకే అభివర్ణించింది. ఎన్నికల రణక్షేత్రంలో ఢిల్లీ టీంను చిత్తు చేసి తమిళనాడు జట్టును గెలిపించాలని డీఎంకే యువనేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. తమిళ ప్రజలపై పట్టు సాధించాలని కలలు కంటున్న ఉత్తరాది పెత్తనాన్ని చిత్తు చేయాలని అన్నారు. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోటాపోటీ ప్రచారాలు, హామీలు, వరాలతో ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. రేషన్ కార్డులు ఉన్న వారందరికీ నెలకు 2,500 రూపాయలు విలువైన సరుకులు ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే, +2లో రాణించిన విద్యార్థులకు ఉచితంగా ఈ స్కూటర్, మహిళలకు పింక్ ఆటోలను అందిస్తామని బీజేపీ వరాలు ప్రకటించింది. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ హామీలను నమ్మి వారి వలలో పడొద్దని తమిళగ వెట్రి కళగం అంటోంది. దీంతో ఎన్నికల ప్రచారాలు ఆసక్తికరంగా మారాయి. పశ్చిమ బెంగాల్పై పట్టు కోసం కుయుక్తులు పన్నుతున్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుండి లక్షల మంది పేర్లు తొలగించినందుకు బెంగాల్ ప్రజలు తగిన ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు. ఓట్లు కోల్పోయిన వారంతా ట్రిబ్యునల్ను ఆశ్రయించాలని, వారికి తమ మద్దతు ఉంటుందని మమత చెప్పారు. శంషేర్గంజ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె బీజేపీపై, ఢిల్లీ పాలకులపై నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఏకగ్రీవానికి కాంగ్రెస్తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బారామతిలో తమ అభ్యర్థిని నిలుపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆ స్థానం నుండి ఆకాష్ విశ్వనాథ్ మేరును పోటీలో నిలిపింది. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే బారామతిలో తమ అభ్యర్థులను నిలిపే విషయంలో మిగతా రాజకీయ పార్టీలు ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. గెలవాలంటే రాజకీయాన్ని రాజేయాలి, ప్రాంతీయ సెగలను రేపాలి, ఎన్నికల పోలింగ్ దగ్గర పడే కొద్దీ వ్యూహాలు మార్చాలి, ప్రతి వ్యూహాలతో దెబ్బ కొట్టాలి. ఇప్పుడు అసోంలో అదే జరుగుతోంది. కొన్ని దశాబ్దాల క్రితం చేజారిన అధికారాన్ని కైవసం చేసుకునేందుకు, కాంగ్రెస్ తిరిగి పట్టు నిలుపుకునేందుకు బీజేపీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నాయి. కాగా ఈ నెల 9న పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండూకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి చెందిన సంస్థలపై సిబిఐ విచారణకు ఆదేశించింది. ఇందుకు సంబంధించి 2 వారాల్లోగా లిఖితపూర్వక నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు 3 సభ్య ధర్మాసనం ఆదేశించింది.
ప్రభుత్వ కాంట్రాక్టులు, టెండర్లు అన్నీ తన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకే కేటాయించారని పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై స్పందిస్తూ కోర్టు సిబిఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ కు కేంద్రం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించింది. పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ఆయనకు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించినట్టు కేంద్రం తెలిపింది. సిఐఎస్ఎఫ్ సిబ్బంది లియాండర్ పేస్ కు భద్రత ఉంటారు. తమిళ బుల్లితెరపై వైవిధ్యమైన పాత్రలు ధరించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి సుభాషిణి ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీలంకకు చెందిన సుభాషిణి చెన్నైలో స్థిరపడి అనేక సీరియల్స్లో నటించి మెప్పించారు. కొంతకాలంగా భర్తతో ఆమెకు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. చివరిగా భర్తతో వీడియో కాల్లో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే ఆమె ఒరేసుకుని ఆత్మహత్య చేసుకుందని చెన్నై పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆమె భర్తను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇచ్చిన గడువు ముగిసింది. చేసిన హెచ్చరికలకు కట్టుబడి ఇరాన్ను అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా మాటని ఖాతరు చేయకుండా అంటూ మండిపడ్డారు. నౌకల రాకపోకలకు వీలుగా హర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లో విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను, వంతెనలను పూర్తిగా కూల్చివేస్తామని, నామరూపాలు లేకుండా చేస్తామని అన్నారు. అయితే ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ట్రంప్ బెదిరింపులు యుద్ధ నేరాలుగా పరిగణించాల్సి వస్తోందని ఇరాన్ పేర్కొంది. యుద్ధం భీకరంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో హోరెత్తుతోంది. ట్రంప్ బెదిరింపులను ఇరాన్ అస్సలు ఖాతరు చేయడం లేదు. గల్ఫ్ పై ఇరాన్ విరుచుకు పడుతూనే ఉంది. అయితే క్షేత్రాలను టార్గెట్ చేస్తూనే ఉంది. అబుదాబిలోనూ ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బహ్రెయిన్ పై ఇరాన్ నిప్పులు కురిపిస్తోంది. ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. సాంకేతిక బంధాలు కట్ అయ్యాయి. 2 నెలలుగా ఇరాన్లో నెట్ సేవలపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సుదీర్ఘకాలంగా కమ్యూనికేషన్ మార్గాలన్నింటినీ నిలిపివేయడం గతంలో ఏ దేశంలోనూ జరగలేదని ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ పేర్కొంది. యుద్ధం కారణంగా ఏ దేశంలోనూ ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందు ఏర్పడలేదని తెలిపింది. బహ్రెయిన్ పై ఇరాన్ క్షిపణులను కురిపించింది. బాస్కో చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఈ దాడితో రిఫైనరీ అగ్నిగోళంగా మారింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ మంటలు బీతావహంగా మారాయి. నల్లటి కారు మబ్బులు కమ్ముకున్నట్లు పొగలు వ్యాపించాయి. ఒకదానికొకటిగా వరుసగా క్షిపణులు పడ్డంతో చమురు శుద్ధి కర్మాగారం మొత్తం భస్మీపటలమైంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్.